హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇది అయితే నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న పచ్చడి చేశాను కదండి, ఆ పచ్చడి షార్ట్ అయితే పెట్టాను. షార్ట్ చూడండి. దోసకాయ, కొబ్బరికాయ, టమాటా పచ్చడి కలిపి చేశానండి. ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నానండి, బియ్యం కడిగి పెట్టుకున్నానండి పొయ్యి మీద అన్నం వండడానికి. పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ ఒక చెప్పు ఉంది, చిన్నది చెప్పు ఉంది. ఆ చెప్పు కట్టుకొని కొబ్బరి చెప్ప ముక్కలు అయితే చిన్న ముక్కల కింద అయితే కోసుకుంటున్నానండి. కోసుకున్న తర్వాత దోసకాయ కూడా కోసుకున్నాను. దోసకాయ, టమాటా ఇవన్నీ కడిగేసి కోసుకున్నానండి. ఈ చలికాలం వస్తేనే వేడివేడిగాను కారం కారంగా తినాలనిపిస్తుందండి. అందుకే వేడివేడిగా పక్కన అన్నం వండుతూ పక్కన కారం కారంగా చట్నీ చేద్దామని చేస్తున్నాను. చట్నీ చేసి పిల్లలకి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం చేసేయాలండి. ఇప్పుడు చట్నీ చేస్తున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చట్నీకి అయితే బాండీ పెట్టేసుకున్నానండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాను 2. ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా అందులో వేసేసుకుని వేపేసుకున్నానండి. ఓ పక్కన అన్నం పొంగొచ్చిందండి. పొంగొచ్చింది కదా అని గట్టితో కొంచెం ఒకసారి కలుపుతున్నానండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరకాయలు, టమాటాలు అవన్నీ వేగిపోయినండి. మిక్సీ పట్టుకున్నాను. దోసకాయ ముక్కలు కూడా లాస్ట్లో వేసుకున్నానండి. ఒకసారి తిప్పి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరగాయలు, కరివేపాకు అయితే వేసుకొని తాలింపు వేస్తానండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. గిన్నెలోకి తీసేసుకొని ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను. అన్నం పొయ్యి మీద పెట్టాలి కదండి. అన్నం వాచాను. అన్నం వాచిన అన్నం తీసి పొయ్యి మీద పెట్టేసాను. పెట్టేసిన తర్వాత గ్యాస్ కట్టేసి అన్నం పెట్టుకున్నానండి. అన్నం పెట్టేసుకొని కొంచెం పచ్చడి అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్